2019 ఎన్నికలకు ముందు జైభీం పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తమలపాకుతో కొడుతూ విమర్శిస్తూ టీడీపీకి అనుకూలంగా మాట్లాడినట్టు నటిస్తూ ఎలా వ్యవహరించారో చూసాం. అలాగే బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆయన కూడా స్థానికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గొడవలో ఉన్న ఆనాడు అవసరం కొద్దీ సపోర్ట్ కోసం టీడీపీని సపోర్ట్ చేస్తున్నట్టు నటించిన జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చినాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రంగులు బులుగు, పచ్చ, తెలుపు. జైభీం పార్టీ బులుగు రంగు, బులుగు, తెలుపు 2 ఉంటాయి. అలాగే బీసీవై పార్టీలో కూడా 3 రంగులు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాతో పోలే ఉంటాయి రంగులు. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా 2029 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయన్న వార్తలు తెలుగుదేశం పార్టీనో జనసేనో బీజేపీనో ప్రచారం చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కూటమిగా ఏర్పడి పోటీ చేయబడుతున్నాం, మాకు ఎదురు లేదని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వరలో 2 కత్తులు ఇముడుతాయా అన్న సామెత, అలాగే ఒక వరలో 3 కత్తులు ఇముడుతాయా అన్న సామెత కొత్తగా ఈ పార్టీని చూసి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురే 3 దారులు, 3 మూర్ఖులతో పార్టీ నడిచే అవకాశం ఉంటుందా? కూటమి ఏర్పడి సవ్యంగా ఎన్నికల్లో పోటీ చేసేదాకా వస్తుందా? అసలు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచే పరిస్థితి లేదు అని ప్రచారం జరుగుతూ ఉంటే ఈ కొత్త నినాదం ఏంటి? పులివెందుల మచ్చల పులి సింగల్గా వస్తున్నట్టు జరిగిన ప్రచారం ఏమైపోతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మచ్చలపూరి జగన్మోహన్ రెడ్డి, జడ శ్రవణ్ కుమార్, రామచంద్ర యాదవ్ ముగ్గురు కలిసి 2029 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, కూటమిగా ఏర్పడుతున్నారు. ఇక దడ రపరప అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురిని కలిపి ఒక పోస్ట్ వేసి కూడా తిప్పుతున్నారు. ఆ వార్త ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? ఒకవేళ పోటీ చేస్తే అసలు ఎలక్షన్ దాకా ముగ్గురు కలిసి వెళ్ళే అవకాశం ఉందా లేదా? మరి మచ్చలపూడి పరిస్థితి ఏంటి? అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఏంటి ఇది, మాకు ఈ కర్మ, ఏమేమి వినాల్సి వస్తుంది, ఏమేమి చూడాల్సి వస్తుంది అన్నట్లుగా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మా అన్న సింహం, వాళ్ళే అన్నారు మా అన్న సింహం, అది గడ్డం గీసుకోదు, మా అన్న గీసుకుంటాడు, సింహం సింగిల్. మరి మీరు అందరూ కూటమిగా ఏర్పడ్డారు, వాడేసుకొని మా అన్న అంటే ఏమనుకుంటున్నారు, అబ్బో అది ఇదని చెప్పేసి తెగ ప్రగల్భాలు పలికారు. మరి ఆ ప్రగల్భాలన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకుంటారా? సింహం కాదని ఒప్పుకుంటారా? మా అన్న సింగిల్గా గెలవలేకపోతున్నాడని వీళ్ళు మరి నిరూపించుకుంటున్నారు ఇప్పుడు అదే నిజమని. అంటే ఒకటండి, ఇక్కడ వాళ్ళు కూటమిగా ఏర్పడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న లక్షణాలు ఏంటి? ప్రజలకు ఉపయోగపడేవి. వాళ్ళు ప్రజల కోసం ఏం పోరాడుతున్నారు, ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నారంటే జడ శ్రవణ్ కుమార్ గారే నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఒప్పుకున్న విషయం ఏంటండి? కోట్లు, సీట్లు. అంతే కదా, అడిగాడు కదా ఆయనే ఒప్పుకున్నాడుగా. నేను అడిగాను. కూటమి నాయకులు భయపడి వీళ్ళ సంగతి ముందే తెలిసి వీళ్ళని రానిస్తే మన పక్కలో బలిలా చేరి జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందిస్తారని దూరం పెట్టారు. అవును, కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు, అందరికి తెలిసిన విషయం. ఈ రోజున ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 పార్టీలు ఏం చేశాయి, ఏం చేస్తున్నాయి, వాళ్ళు వస్తే ఏం చేస్తారు, వీటిలో ఒకదాన్ని చెవి చూశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు 19 to 24. మరి ఏం చేశారంటే రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటమే కాకుండా అసలు ఎన్ని రకాల భయంకరమైన ఒక రాక్షస క్రీడ ఆడాడు రాష్ట్రంలో. మరి అది చూసిన తర్వాత మిగతా 2 పార్టీల గురించి కూడా వింటున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చూస్తున్నప్పుడు, ఇంకా వాళ్ళకి అట్లాంటి వ్యక్తులకి కూటమిగా అధికారం ఇస్తే ఏం జరిగిద్ది అనేది కనిపిస్తుంది క్లియర్గా. ఏంటనేది పిక్చరు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళతో చేరితే మరి ఏం జరిగిద్ది? నిజంగానే వాళ్ళు వెళ్తే ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు ఏం అడుగుతారు ఫస్ట్ అంటే, మీరు ఈ రోజున మతాలు, ప్రాంతాలు లేకపోతే కులాలతో వస్తున్నారు తప్పించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రావట్లేదు అనేది ఫస్ట్ అడుగుతారు. అంతే కదండి, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కదా. ఈ రోజున రాష్ట్రంలో వీళ్ళు మరి అమరావతికి మేము సపోర్ట్ అంటారా, రాష్ట్ర రాజధానికి సపోర్ట్ అంటారా, మరి ప్రజలకు ఏదైతే వీళ్ళు ఒక అభివృద్ధి కానీ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ఒక 4 మంచి విషయాలు కానీ దేంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏం చేశారు కార్యక్రమాలు? బీసీ అని చెప్పుకునే రామచంద్ర యాదవ్ మరి ఆ బీసీలకు ఏం చేశాడని అడుగుతున్నారు. ఈ రోజున ఆయన చేపట్టాడు కదా ఒక కార్యక్రమం, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి, 3వ రోజు పొద్దున ఎత్తేసారా, అయిపోయింది. మరి ఇవన్నీ అంటే ఎందుకు చేస్తున్నావు, ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మరి ఎవరికి కూడా ఉపయోగం కనిపించట్లేదు. ఆయన వాళ్ళ స్వలాభం కోసం పనిచేసే వ్యక్తులే వీళ్ళందరూ అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఈ రోజున వీళ్ళు ఎన్ని ఏదో గజకర్ణ గోకర్ణ విద్యలు అంటారు, టక్కుటమార విద్యలు,
అవన్నీ ప్రదర్శించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ చూసి ఉన్నాం బాబు, మేము ఇంకా నీ చేతిలో కీలు బొమ్మలం కాదు, కావాలంటే నువ్వు కీ ఇచ్చి ఆడుకునే బొమ్మలు కొనుక్కొని ఆడుకో తప్పించి మా జీవితాలతో ఆడుకోవద్దని ప్రజలు 2024 ఎలక్షన్లో ఎలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారో చూసాం. వాళ్ళిద్దరు కూడా మంగళగిరిలో పోటీ చేశారు. మీకు గుర్తుందో లేదు, రామచంద్ర యాదవ్ పోటీ చేశాడు, జడ శ్రవణ్ కుమార్ పోటీ చేశాడు. ఆయనకో 300 ఓట్లు, ఈయనకో 300, చెరకు 300 ఓట్లు వచ్చినట్టున్నాయి. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పుట్టమురిగి ఉన్నాడు. కుక్కతాకు పట్టుకుని గోదావరి ఎదినట్టు అంతే. ఆ సామెత అట్టాగా ఉంది, కుక్కతాకు పట్టుకుని గోదావరి అంటే అంతే. మరి అట్టాగే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ తోక పట్టిన వీళ్ళు ఇస్తారా, వీళ్ళ తోక పట్టిన జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు చూడాలి. ఏం లేదు, జోగి రాసుకుంటే బూడిద రాలిద్దని ఆఖరికి బూడిద రాలిద్ది. ఏం లేదు, సరిపోయారు ఇద్దరు అని చెప్పి డైలాగ్ లాగా. దేనికి ముగ్గురు ఉపయోగం లేని మనుషులు అనేది తెలుసు. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నష్టమే తప్పించి వాళ్ళ స్వలాభం కోసమే తప్పించి వాళ్ళ సొంత లాభమే కొంత మానుకు అన్నట్లుగా సొంత లాభమే మొత్తం చూసుకునే రకాలు వీళ్ళు. వాళ్ళు ఏ విధంగా ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఏ విధంగా మరి వాళ్ళు అభివృద్ధి చెందాలనేదే కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆ ప్రజల అభివృద్ధి గురించి కానీ వాళ్ళు ఆలోచించరు. మరి ఇలాంటి వ్యక్తులు వీళ్ళు పార్టీలు అసలు దేనికోసం పార్టీ పెట్టారండి? వాళ్ళ లక్ష్యం ఏంటో చెప్పాలి కదా. ఫస్ట్ మా లక్ష్యం ఏంటి, మేము దీనికోసం ఒక పోరాడుతున్నాం అనేది తెలిస్తే ప్రజలు నిలబడతారు. మీ పోరాటం దేనికోసం, మీ ఆరాటం అంతా దేనికోసం అంటే పదవుల కోసం, డబ్బు కోసం అనేది వాళ్ళే బహిర్గతంగా చెప్పేస్తున్నారు బహిరంగంగా. మరి అలా చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఇంకెందుకు ఓటేస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే మద్యం కుంభకోణం, భూ కుంభకోణం, ఎక్కడ చూసిన రాష్ట్రంలో ఇసుక అన్నీ కూడా ఇష్టానుసారంగా దేన్ని వదిలిపెట్ల, మైన్స్ కానీ వైన్స్ కానీ ఏది దోచేశారు. అంటే అలాంటి దుర్మార్గుడితోనే వీళ్ళు పొత్తు పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులే ఆలోచించాలి. అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా 6 నెలలు సవాసం చేస్తేనే వీడు వాడవుతారని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ రోజున మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఏ వ్యక్తితో మరి ఈ రోజున కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో కలిస్తే ఏం జరిగిద్ది అనేది ప్రజలకు క్లియర్గా అర్థం అవుతుంది. కాబట్టి ఎవరో కూడా ఈ రోజున అంగీకరించే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వచ్చినా కూడా ఈ రోజున 300 కూడా రావు. గతంలో చెరో 300 వచ్చినాయని చెప్తున్నారు కదా, అవి కూడా రావు. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ వార్డు మెంబర్గా కూడా పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పి ప్రజలే చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా అవకతవకలుండి, ఇన్ని రకాలుగా మీరు గతంలో చేసిన అవినీతి ఉంటే ఈ రోజున 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా ఏం చెయ్యలేరు. మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు. రాష్ట్ర భవిత ఈ రోజున ఆలోచిస్తుంది, మాకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు, మా జీవితాలకు ఎవరు బంగారు బాట వేస్తారు, మా రాజధానిని ఎవరు అద్భుత నిర్మాణంగా తీర్చిదిద్దుతారు అని. అదే కదండి కావాలి. మరి అది వస్తే ఖచ్చితంగా అటువైపు ప్రజలు మొగ్గు చూపుతారు. ఈ రోజున చూస్తున్నాం కానిస్టేబుల్ నియామకాలు, డిఎస్సి కానివ్వండి, ఉద్యోగ భర్తీలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, టీచర్స్ నియామకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, పిల్లల పట్ల ఏ విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క ఏంటంటే నాలెడ్జి కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, ఏ విధంగా పేరెంట్స్ టీచర్స్ అబ్జర్వేషన్ కానివ్వండి అన్నీ చూస్తున్నారు. ఇవే కదా కావాలి. మరి ఇన్ని రకాలుగా చక్కని భోజనం అన్నీ అందిస్తూ ఇంకొక వైపు యువతికి ఉద్యోగాలు, ఇంకొక వైపు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావటం, అన్ని వైపులా ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, కోస్తా అభివృద్ధి చెందుతుంది, అటు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, అంతా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఆ ప్రశాంతత లేకుండా చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు ఏవైనా అధికారంలో లేనప్పుడు అధికార పక్షం చేసే కార్యక్రమాల్లో లోపాలను ఎత్తి చూపించి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి. అప్పుడే వాళ్ళకి ప్రజలు మనల్ని పొందగలుగుతారు, 4 ఓట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాలు చేపట్టకుండా ఎంతసేపు దోచుకునే విధానమే. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నాడు, అధికారం పోయినా కూడా బ్లాక్మెయిల్ చేసి దోచుకునే పని తప్ప ప్రజల పక్షం పోరాడదాం, సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం నిలదీద్దాం ఉద్దేశం అంత కనపడట్లా. ఎలా నిలదీస్తాడండి? ఏమని నిలదీస్తాడు? ఈయన ఏమన్నా మంచి చేస్తుంటే గతంలో ఇదిగో నేను ఈ మంచి చేశాను మరి మీరు కూడా చేయండి అని చెప్పి చూపించుకోవడానికి ఉంటుంది. నువ్వే మంచి చేయకపోగా ఈ రోజు నువ్వు చేసిన అవినీతి బోలెడంత ఉంది. మరి అది బయటకు తీస్తా ఉంటే వాటి నుండి ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నంతోనే సరిపోతుంది తప్పించి మరి ప్రజలకు ఏదో చేస్తాను గతంలో చేశానని చెప్పుకునేది లేదు. ఈ రోజున చెల్లికి ప్రాణహాని అంటుంది, తల్లికి ప్రాణహాని అంటుంది, ఇంకో బాబాయ్ కూతురు చెల్లికి ప్రాణహాని అంటున్నారు. ఎవరికి వాళ్ళే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులే, సొంత రక్త పంచుకొని పుట్టిన వాళ్లే. మరి అలాంటి వ్యక్తి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏంటి ఈయన చూపించేది భరోసా? ఇంకేం లేదు. ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే చాలా సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ప్రజలకి. కుక్క తోక పట్టిన గోదావరి ఈదిన సంధాన, ముగ్గురు ఒకరి తోకను పట్టిన ఒకరు ఈదే ప్రయత్నం చేస్తున్నారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.